శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి భూస్థాపితం బాగా భూతాల భాష ఆయన వాడుతున్నారు, మీరేమో హత్యలు చేయవచ్చని చెబుతున్నారు అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. వాళ్ళ పత్రిక ఏమో టీడీపీ వాడిని నరుకుతానన్నారంటే మంచిదే కదా అని అన్నారని రాస్తున్నారు. ఏది కరెక్టు ఏది కాదు? సార్ ఎంత దుర్మార్గంగా అంటే నిన్న మాట్లాడిన మాటలంతా కూడాను ఆన్లైన్లోనే లైవ్ టెలికాస్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు కూడాను ఆ లైవ్ లింక్ లో యూట్యూబ్ లో అంతా ఉంది. ఒక్కసారి జనాలని ఇలా దృష్టిలో ఏంటంటే, జనాలు అనే వాళ్ళు మేము ఏం చెప్తే నమ్ముతారు, ఏం చెప్పినా కూడాను వాళ్ళకు నిజాలతో పని లేదు, మేము చెప్పేదే అక్షర సత్యం అనేటువంటి ఒక భ్రమల్లో బతుకుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. అదే విధంగా నిస్సిగ్గుగా ఇది రాస్తే నిజంగా నీలాంటి వాళ్ళు ఇంకొకరు చదువుకున్నటువంటి వాళ్ళైనా కూడా చూస్తే ఈ యొక్క మొహాన ఉమ్మేస్తారనేటువంటి కూడా ఆ యొక్క అది కూడా వాళ్ళకు లేదు. అంటే నేనైతే వినలేదు, మరి అంతా వినకపోవచ్చు నేను కూడా. ఒకవేళ నిజంగా అట్లా అనుంటే అసలు అదే పెద్ద వార్తగా రాసి ఉండేవాళ్ళు కదా అన్నిట్లో. ఒకటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడాను పురుషోత్తం అని చెప్పినట్లు ఆయన నిగ్రహం కోల్పోవడం కానీ, అసభ్య పదజాలం కానీ, ఆయన మాటలు విమర్శించేది క్రిటిసిజం ఎలా ఉంటుందంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చాలా నిర్మోహమాటంగా ఏదైనా కూడా అడిగేటువంటిది ప్రజాస్వామ్యం. ఆధార సహితం ఇప్పుడు ఆధారాలతో చూపించేసి అదేదో కాకుండా నిన్న ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో విలేకరుల ఇష్టాగోష్ఠి సమావేశంలో లాస్ట్ లో ప్రశ్నలలో అడిగారు ఇట్లా అని. ఆయన స్పెసిఫిక్ గా సినిమాలు తక్కువ చూస్తాడు కాబట్టి డైలాగ్ అనేటువంటిది ఆ ప్లకార్డ్ ఉంది సార్ అంటే ఏం చెప్పారంటే 2-3 సార్లు ఆయనతో చెప్పించుకున్న తర్వాత ఇది ఏదో విన్నట్టుంది అన్నాడు. వాళ్ళే చెప్పారు ఇది పుష్ప డైలాగ్ సార్, పుష్ప సినిమాలది. అవునా, పుష్ప సినిమాలో ఏంటబ్బా సినిమాలో ప్రదర్శించినారు, ఉంటారు కొంతమంది అభిమానులు పెట్టుకున్నారేమో, అది సినిమాలో అదే కూడా ప్రజాస్వామ్యంలో కాదు, అది వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏం నడుపుతా వీళ్ళని వాళ్ళని అనలేదు కదా, సినిమా డైలాగ్ పెట్టుకున్నారు, సినిమా చూసిన తర్వాత ప్రభావితం అన్నట్టు చెప్పారు. తర్వాత కూడా అది ఎవరు పెట్టారు ఏంటనేటువంటిది కూడా ఆధారంతో సహా రవితేజ అనేటువంటి వ్యక్తి, భాష్యం ప్రవీణ్ అనేటువంటి ఆ ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశంలో ఉంది అని ఆ ఫోటోలు కూడా చూపించేసేసి తర్వాత ఆ వ్యక్తి తెలుగుదేశం సభ్యత్వ కార్డు కూడా తీసుకొని ఆ యొక్క ఉండేది క్లియర్ కట్ గా ఇది కదబ్బా తెలుగుదేశం వాళ్ళు, అయినా కూడా ఆ పిల్లలు కూడా అనలే ఏమన్నా నచ్చకేమన్నా యుద్ధలకు వచ్చి పట్టుకున్నాడా, లేకపోతే కనుక ఇంకా నిజంగా ఇదే పొజిషన్ లో తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఎలా చెప్పేవాళ్ళంటే సార్ ఏదో కుట్ర చేస్తున్నారు, మా మీద హత్యాయుద్ధం చేయడానికి వస్తున్నారు, ఇది తీసుకొని వచ్చేసారని చెప్పి మొత్తం డైవర్ట్ చేశారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా డైవర్ట్ కూడా చేయలేదు. ఈ వ్యక్తి అడిగిన మాటలు ఏంటి, ఇది సినిమా డైలాగ్ లోది, ప్రజాస్వామ్యంలో వారు పెట్టుకోవద్దాలండి. ఇంకోటి నేను సూట్ గా అడుగుతున్నాను సార్, మొన్ననే తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ సహచరుడే, సన్నిహితుడో సహచరుడో. ఈ అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా హీరోకి అవార్డు వచ్చింది. ఇచ్చేటప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి ముందరనే మైకు తీసుకొని ఒక డైలాగ్ చెప్తానే అన్నారు. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క నవ్వుతూ చెప్పు అన్నారు. ఇదే డైలాగ్ రప్ప 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 నరికేస్తా అనేసి ఇట్లా పెట్టి డైలాగ్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రేక్షకులు అందరూ కూడా చప్పట్లు కొట్టి విన్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా రప్ప రప్ప నరికిస్తే ఆయన మీద కేసులు పెడుతున్నారా? ఈయన చెప్పేది రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారా? నిజమే కదా, అది ఒక అభిమాని సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా సినీ ఇన్ఫ్లుయెన్సర్స్. అవును, అటువంటిప్పుడు సినిమాల్లో అసలు అట్లాంటి డైలాగులు కానీ అట్లాంటి సన్నివేశాలు కానీ ఉండకూడదు. ఇప్పుడు అందరూ రైట్ ఫ్రమ్ ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు బాలకృష్ణ వరకు, చిరంజీవి గారి కాడి వరకు అన్ని సినిమాల్లోనూ ఇట్లా డైలాగులు చాలా ఉంటాయి కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని, అదేమి మనం వాటిని తప్పట్లా ఆ సినిమా సందర్భాన్ని బట్టి సన్నివేశాలు అన్నట్టు. ఈయన సొంత బావమరిదే, ఈయన వియ్యంకులే బాలకృష్ణ గారు రాయలసీమలో లేని ఫ్యాక్సినిజాన్ని చూపిస్తూ కత్తిని తీసుకొని రైళ్లతో నరుకుతూ కసని సమర్థింపంట చెన్నకేశ్వరరెడ్డి అంట అనే ఒక కులాన్నో రెడ్లను టార్గెట్ చేస్తూ నిజంగా అక్కడ లేనిదంతా కూడా నరికినట్టు చూపిస్తున్నారే. అంటే మీ యొక్క భావన అదేనా? మీ బాలకృష్ణ అట్లే అంటారు, ఇలా సినిమాలు నటించడం ఇదేనా? ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇదేనా మీదని చెప్పి తెలుగుదేశాన్ని ప్రశ్నించుకుంటారా వాళ్ళకి వాళ్ళు? ఇది కేవలము సినిమా ఒక్క పదాన్ని తీసుకొనేసి వాళ్ళు 2 గంటల సేపు ప్రెస్ మీట్లు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ఇందాక పురుషోత్తం అని చెప్పారు, ఈ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను కానీ చెప్పుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల ఎజెండానే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇది అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అయిపోతుంది అంటే ఒక భూతంగానో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్ లాగా చిత్రీకరించాలనేటువంటి వాళ్ళ తాపత్రయం ఉంది కదా. గతంలో ఏ సీఎం అయినా ఇట్లా భూతాల భాష వాడారా అన్నది నాకు సందేహం. వాడారా భూతాలు, భూస్థాపితాలు ఇట్లాంటివి వాడారా? స్పీకర్ గా ఉన్నటువంటి ఈ రోజు ఆయన పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడు గారే ఆయన చావలేదు, జగన్ గారు చావలేదు, ఓడిపోయారు. సీఎం స్థాయిలో భూతాలు చెప్తున్నా నేను. ఒక్కొక్క వ్యక్తి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి
ఎల్లో ఛానల్స్ కి పదే పదే ఇంటర్వ్యూలు ఇస్తూ భూస్థాపితం చేస్తే ఒక భూతం ఉంది, వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడాను. అంటే భూస్థాపితం ఏం చేస్తారు సార్? 76 ఏళ్ల వయసులో ప్రజాస్వామ్యబద్ధంగా మంచి సుపరిపాలన అందిస్తాం, ప్రజల మన్ననలు పొందుతామన్నారు అని ఎవరైనా కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు. అంతేగాని ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద ఏడ్చి 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 ప్రజల్లో ఒక విషయాన్ని నింపాలనేటువంటి యొక్క తాపత్రయము బహుశా ప్రజాస్వామ్యంలో ఈ యొక్క 70 ఏళ్లలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ యొక్క ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కూడా ఇలా అవలంబించుంటారు. ఇంత నీచంగానా సార్? ఒక వ్యక్తిని భూస్థాపితం చేస్తా అంటే దానికి ఇంకా ఈ ఎల్లో మీడియా ఇంకా 2-3 క్వశ్చన్లు అడగడము, స్క్రిప్ట్ ఇవ్వడము, ఇదే చెప్పించడము. ప్రతి చోట ఇదేనా? ఒక్క చోటైనా కూడాను ఇదిగో వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టించారు, ఇదిగో వాళ్ళు నాడు నేడు చేశారు, ఇదిగో వాళ్ళు ఆరోగ్యశ్రీ తెచ్చారు, ఇదిగో వాళ్ళకి అమ్మఒడి తెచ్చారు, మేము ఇది చేస్తున్నాము వాళ్ళకంటే ఎక్కువని. కనీసం సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలే తప్ప, రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలే తప్ప, ఎన్టీఆర్ చేసిన ఒక పథకం ₹2 బియ్యం అయితేనేమి, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మ ఒడి దగ్గర నుంచి ఈ పథకాలని వీళ్ళు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఒక్క పథకమైనా కూడా వాళ్ళు చెప్పగలరా? తెలుగుదేశం కార్యకర్తలైనా పోనీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అది మంచి కాదు రాజశేఖర రెడ్డి గారు అని పక్కన పెట్టి ఆయన పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారా? చెయ్యలేరు. ఎందుకంటే ఒక విజనరీ అనేటువంటి లీడర్ అనేటువంటి వ్యక్తికి 10 కాలాల పాటు ఆయన చెప్పిన పథకాన్ని అమలు చేస్తున్నారు అంటే అది విజనరీ లీడర్. అంతేగాని ఏదో వ్యక్తిగతంగా ఆయన మీద విషయం జిమ్ముదాము, భూస్థాపితం చేద్దాము, లేదా ఇంకోటి చేద్దాము. నిజంగా సార్ ఒక పోస్టర్ కి ఎవడో కార్యకర్త పెట్టుకుంటే, తెలుగుదేశం కార్యకర్తగా మీరు మాకు చెప్తున్నారే, ఎర్ర బుక్కు పట్టుకొని ఫ్లెక్సీలు పెట్టి హోర్డింగ్స్ పెట్టి ప్రతి మీటింగ్ లో చూపిస్తూ ఇప్పటికి కూడా ఎర్ర బుక్ అనేటువంటిది రాజ్యాంగము, భారత రాజ్యాంగ పథకం పట్టుకోకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నారే. మీరా ప్రజలను బెదిరించేది మేమా? మీరా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది మేమా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 10 రెట్లు లాభం చేకూరుతుంది. కానీ మీరు చేసినటువంటి అవాకులు చవాకులకి ప్రజలు రియలైజ్ అయిపోయారు ఆల్రెడీ. కొన్ని సర్వే సంస్థలు కూడా మీరు గమనించారో లేదో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటది? చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఏంటా సర్వే? రైజ్ అనేటువంటిది ఒకటి సర్వే నిన్న రిలీజ్ చేశారు. అందులో దాదాపు 92 మంది ఆరెంజ్ జోన్ లోకి వెళ్ళారు, 40 మంది ఏమో రెడ్ జోన్ లోకి వెళ్ళారు. జనసేన వాళ్ళు 62% శాసనసభ్యుల్లో ఇక భవిష్యత్తులో నెగ్గరు 62% అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు 1 ఇయర్ కి. నేను చూడలేదా? సోషల్ మీడియా చక్కర్లు కొడతా ఉంది. రైజ్ అనేటువంటి సంస్థ ఇచ్చిన సర్వేకి 1 ఇయర్ లోనే ఇంత వ్యతిరేకత. ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు కానీ మేము ప్రామాణికం తీసుకోము, సర్వేలు ప్రామాణికం తీసుకోను, ప్రజల యొక్క మనసునే తీసుకుంటాము. ప్రజల్లో వచ్చేటువంటి ఇంత అణచివేత ధోరణిలో కూడా ప్రజలు బయటకు వస్తున్నారంటే అదే ఒక కులమానికం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మేము ఇచ్చినా కూడాను తండ్రి కొడుకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజైనా 3 సంవత్సరాలు ఆంధ్రాలో అడుగు పెట్టారు సార్? ఒక్కది ఏదైనా కూడాను ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేపట్టారా? ఎందుకంటే ఆ రోజు ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోయారు, వచ్చిన స్పందన లేదు. ఈ రోజు ప్రజా వ్యతిరేక పాలన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన హక్కును చేర్చుకుంటున్నారు కాబట్టి ఇదే ఒక కులమానికము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి దానికి